యేసు అనుచరులు మినిస్ట్రీస్ ద్వారా ప్రసారమయ్యే కార్యక్రమం అవర్ ఆఫ్ హోప్. నిరీక్షణ సమయం కార్యక్రమానికి ప్రేమపూర్వకంగా ఆహ్వానం తెలియజేస్తున్నాం. పాస్టర్ జాన్ స్పర్జన్ గారి ఆత్మీయ పరిచర్య ఫలాలుగా మనం చూడవచ్చు. మన హృదయాలను సిద్ధపరుచుకొని నేటి నిరీక్షణ వర్తమానాన్ని విందాం. మానవుని జీవితంలో శత్రువు బలహీనపరిచి హాని చేసే అవకాశం ఉంది. కానీ శత్రువు బలమంతటి మీద మనకు అధికారం ఇచ్చి వాడు ఏమాత్రం హాని చేయకుండా మనకు విజయం ఇచ్చే క్రీస్తు యేసు పరిశుద్ధ నామాన్ని బట్టి మీ అందరికీ శుభాశీస్సులు. దేవుడు ఇంత గొప్ప దేవుడు ఉన్నారు అనే ఆత్మీయ సత్యాన్ని తెలుసుకోవాలి అని అంటే ఈ రక్షణ సువార్త విని రక్షణ పొందాలి. ఇంత గొప్ప అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని కోట్లాది ప్రజలు రక్షణ సువార్త వినేటట్టు వారు వెళ్ళలేకపోయినా వెళ్ళేలాంటి యేసు అనుచరుల పరిచయం ప్రోత్సహించి బలపరిచిన యవన బిడ్డలు, చిన్న బిడ్డలు మియా మెర్సీ మరియు జోయల్ ప్రభాకర్ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారు. ఎందుకనగా తన అమ్మమ్మ గారు పోగుల సునీత గారి బర్త్డే సందర్భంగా ఈ కార్యక్రమాన్ని వారు స్పాన్సర్ చేశారు. అమ్మగారి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తాం. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, జీవం కలిగిన మా దేవ, పోగుల సునీత అమ్మగారి బర్త్డే సందర్భంగా చేసిన సహాయాన్ని బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. అమ్మగారికి మంచి ఆయుష్ని, ఆరోగ్యాన్ని అనుగ్రహించండి. తన భర్త గమానియల్ గారి కొరకే కూడా మేము ప్రార్థిస్తున్నాం. ఈ దంపతులకి ప్రభువా వీరికిచ్చిన సంతానము కుమార్తె ప్రీతి, అల్లుడు ప్రవీణ్, వారిద్దరు బిడ్డలు ప్రభువా మియా మెర్సీ మరియు జోయల్ ప్రభాకర్ అమ్మమ్మ గారి బర్త్డే సందర్భంగా చేసిన సహాయాన్ని బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు. ప్రభువా ఇంత ఆత్మీయంగా వారిని పెంచి తల్లిదండ్రులనే కాదు వారి తాతగారిని, అమ్మమ్మ గారిని కూడా గౌరవించి సన్మానించి తన బర్త్డే సందర్భంగా కోట్లాది ప్రజలు రక్షణ సువార్త వినేటట్టు చేసిన ఈ సహాయాన్ని బట్టి ప్రభువా ఈ కుటుంబాన్ని నిండుగా మెండుగా దీవించండి. గమానియల్ గారు మరియు సునీత గారి బిడ్డలు ప్రభువా కుమార్తె ఏంజల్ కొరకే, కుమారుడు దినాకర్ కొరకే, కుమారుడు పాల్సన్ వారి భవిష్యత్తు, వారి సెటిల్మెంట్ కొరకే, దంపతులుగా ఉన్న గమానియల్ గారు, సునీత గారు ఆరోగ్యం కొరకే ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం. ఈ కుటుంబాన్ని అంతటిని మీరు నిండుగా మెండుగా దీవించండి. ఈ కుటుంబానికి మీ ద్వారా ప్రేరేపింపబడి చేసిన సహాయాన్ని బట్టి ఈరోజు ఎవరైతే రక్షణ తీర్మానం తీసుకోబోతున్నారో వారికి వాక్యం ఇచ్చిన ప్రతి బిడ్డకి మీరు ఇస్తున్న వాగ్దానము ఆజ్ఞ తండ్రి, శత్రు బలమంతటి మీదను మీకు అధికారము అనుగ్రహించి ఉన్నాను, ఏదియు మీకేమాత్రము హాని చెయ్యదు. లూకా సువార్త 10వ అధ్యాయం 19వ వచనం. అదేవిధంగా ఆజ్ఞ, వేషధారణ అను పులిసిన పిండిని గూర్చి జాగ్రత్త పడు. లూకా సువార్త 12వ అధ్యాయం 1వ వచనం. తండ్రి ఈ ఆజ్ఞానుసారంగా మేము జాగ్రత్త వహించి ప్రభువా మా శత్రువులంతటి మీద మాకు విజయం అందించే దేవుడు ఉన్నారు అనే ఆత్మీయ అనుభవంలోకి నన్ను మమ్మల్ని నడిపించి దీవించుమని యేసు నామం అడిగి వేడుకున్నాం తండ్రి, ఆమేన్. మానవుని జీవితంలో శత్రువులు ఉండడాన్ని బట్టి మనం బలహీనపరచబడతాం, మన జీవితాల్లో హాని కలుగుతుంది. కానీ శత్రువు బలమంతటి మీద మనకు అధికారం ఇచ్చి మనకి ఏమాత్రము హాని చేయకుండా మనల్ని కాపాడే క్రీస్తు పరిశుద్ధ నామాన్ని బట్టి మీ అందరికీ శుభాశీస్సులు. ఈరోజు కోట్లాది ప్రజలు రక్షణ సువార్త విని ఒక్కాత్మైన రక్షణ పొందాలని ఒక గొప్ప ఉద్దేశంతో ఈరోజు తన మనవరాలు అవీనియా ఎమికా బర్త్డే సందర్భంగా వారి గ్రాండ్ పేరెంట్స్ మిస్టర్ అండ్ మిస్సెస్ గోకుల్ దాస్ గారు మరియు మనోరమ్మ గారు, వారు డిప్యూటీ కలెక్టర్ మురళీనగర్ విశాఖపట్నం వాస్తవ్యులు వారు చేసిన ఈ సహాయాన్ని బట్టి ఈరోజు ఒక్కాత్మైన రక్షణ పొందే అవకాశాన్ని వారు సద్వినియోగం చేసుకున్నందుకు వారి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తాం. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, జీవం కలిగిన మా దేవ, మా జీవితాలు శత్రువులు ఉన్నప్పుడు ప్రభువా మేము బలహీనపడి వారు మాకు హాని చేసే అవకాశం ఉంటుంది. కానీ మా జీవితాల్లో సమస్తంపై జయించే శక్తిని అనుగ్రహించే దేవుడుగా మీరు మా తోడున్నందుకు మీకు స్తుతులు స్తోత్రాలు. ఈ కుటుంబాన్ని మిస్టర్ అండ్ మిస్సెస్ గోకుల్ దాస్ గారిని మరియు మనోరమ్మ గారు వారు డిప్యూటీ కలెక్టర్, వారు విశాఖపట్నం డిస్టిక్ వాస్తవ్యులు, వారి మనవరాలు అవీనియా ఎమికా బర్త్డే సందర్భంగా చేసిన సహాయాన్ని బట్టి ప్రభువా మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. అవీనియా ఎమికా తల్లిదండ్రులు అవినాష్ మరియు తల్లి సోనియా గారి కొరకే, ఈ కుటుంబం అంతటి కొరకే ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం. మీ ద్వారా ప్రేరేపింపబడి చేసిన సహాయాన్ని బట్టి ప్రభువా ఎవరైతే శత్రువులను బట్టి బలహీనపడ్డారో, వారికి శత్రువులను బట్టి హాని చేయబడిందో వారిని జయించే శక్తినిచ్చే దేవుడు సజీవుడనే ఆత్మీయ అనుభవంలోకి నడిపించే అవకాశాన్ని ఈ ప్రోగ్రాంకి సహాయం చేయడం ద్వారా కలిగించిన ఈ కుటుంబాన్ని మీరు నిండుగా మెండుగా దీవించండి. ఈ రక్షణ సువార్త విని రక్షణ పొందాలని తీర్మానం తీసుకోతున్న బిడ్డలకి, కుటుంబానికి అంతటికీ వాక్యం ఇచ్చిన ప్రతి బిడ్డకి మీ ద్వారా ప్రేరేపింపబడిస్తున్న వాగ్దానము ఆజ్ఞ, శత్రువు బలమంతటి మీదను మీకు అధికారము అనుగ్రహించి ఉన్నాను, ఏదియు మీకేమాత్రము హాని చెయ్యడు. లూకా సువార్త 10వ అధ్యాయం 19వ వచనం. వేషధారణ అను పులిసిన
పిండిని గూర్చి జాగ్రత్త పడు. లూకా సువార్త 12వ అధ్యాయం 1వ వచనం. తండ్రి, ఈ ఆజ్ఞానుసారంగా మేమందరం జీవించి వాగ్దానం మా జీవితాల్లో నెరవేరే ఆత్మీయ అనుభవంలోకి నడిపించండి. ప్రాముఖ్యంగా ఈ కుటుంబానికి గోకుల్దాస్ గారు, మనోరమ గారు డిప్యూటీ కలెక్టర్, వారి కుమారుడు అవినాష్, కోడలు సోనియా, మనవరాలు ఎవెన్యా ఎమిక బిడ్డ బర్త్డే, తన జీవితంలో ఈ వాగ్దానం నెరవేరులాగున, ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డ జీవితంలో ఈ వాగ్దానం నెరవేరులాగున మీరు సహాయపడి బలపరిచి నడిపించమని యేసు నామమున అడిగి వేడుకున్నాం తండ్రి, ఆమేన్. ప్రార్థన చేసుకుని ప్రభువారిని అడుగుదాం. ప్రభువా, సాయంకాల సమయంలో నీ పాసెందుకు రాబోతున్నాం. ప్రభువా, నాతో మాట్లాడు నాయన అని మమ్మల్ని అడిగినట్లయితే దేవుడు మనతో మాట్లాడే దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడే దేవుడు. ఈ రాత్రికాల సమయంలో అద్భుత కార్యము జరిగించాలని మన మనస్సుల్లో, మన హృదయాల్లో, మన జీవితాల్లో ఏ ఆయాసం ఉందో, దేవునికి ఇష్టం లేనిది ఏది ఉందో, మన జీవితాల్లో ఎదుర్కొంటున్న తుఫానులు, మన జీవితంలో ఉన్న బాధ, మన జీవితంలో ఉన్న అలజడ, మన జీవితంలో ఉన్న కన్ఫ్యూషన్, మన జీవితంలో ఉన్న హృదయ కోరికలు ఈ సాయంకాల సమయంలో ప్రభు పాదాల దగ్గర పెట్టినట్లయితే ప్రభు వారు హృదయ వాంఛలను తీర్చే దేవుడు, శాంతి లేని వారికి శాంతి సమాధానం ఇచ్చే దేవుడు, అలజడి గుండా వెళ్తున్న వారికి వారిని నిమలపరిచే దేవుడు, మనస్సు హృదయము గాయమై ఉంటే గాయములు కట్టువాడు యెహోవా ఆయనే. అట్టి ప్రభువుని మనం సేవిస్తున్నాం కాబట్టి కొన్ని నిమిషాలు ప్రభు అని వాక్యము వినాలి. వినగలిగిన చెవులు గ్రహించే మనస్సు దయచే ప్రభు అని ప్రభుని అడిగినట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు గొప్ప కార్యం ఈ రాత్రి జరగబోచుతాం. ప్రేమగల మా తండ్రి, మహాపరిశుద్ధ మా ప్రభువా, నాయన ఈ రాత్రి ఈ రీతిగా నీ కృపా సింహాసనంకి వచ్చే కృపను మీరు దయచేసినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు. కొన్ని నిమిషాలు నాయన నీ వాక్యము ధ్యానించాలని ఆశపడుతున్నాం. వినగలిగిన చెవులు గ్రహించే మనస్సు మీరు మాకు దయచేయండి. నాయన ప్రాథమికంగా నాయన భారతదేశంలో నాయన విజయవాడలో నాయన తుఫాను బాధితుల గురించి ప్రత్యేకంగా మేము ప్రార్థన చేస్తున్నాం. నాయన మమ్మల్ని ఇక్కడ స్థిరపరిచారు, నాయన మమ్మల్ని కాచి కాపాడారు. నాయన మా కుటుంబ సభ్యులు కావచ్చు, స్నేహితులు, శ్రేయభిలాషులు నాయన మరి విజయవాడలో ఎంతో విపత్తి ఎదుర్కొంటుండగా ప్రభువా వారి గురించి ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం. నాయన ఏ అనుచరులను నాయన కుటుంబాలను మీరు ప్రత్యేకంగా దర్శించండి. నాయన నిన్ను నమ్మి నిన్ను వెంబడించే బిడ్డల్ని మీరు ప్రత్యేకంగా దర్శించండి. నీకు తెలియని బిడ్డల్ని కూడా ప్రభువా మీరు జ్ఞాపం చేసుకోమని అడుగుతున్నాను. నాయన మరి ఈ రీతిగా బాధలో, కష్టములో, నష్టములు ఉన్న వారిని ఆదుకునే నాయన హృదయాన్ని మీరు మాకు దయచేయమని అడుగుతున్నాను. ప్రభువుని వీక్షిస్తున్న ప్రతి బిడ్డని ప్రత్యేకంగా పేరు పేరున మీరు జ్ఞాపం చేసుకోండి. నాయన ఈరోజు మీరు ఏ కార్యము జరిగించాలని ఆశపడుతున్నారు, ఎవరితో మాట్లాడాలని ఆశపడుతున్నారు ప్రభువా, పరిశుద్ధాత్మ దేవాని వాక్యం చేత వారితో మాట్లాడి నీ వాక్యంలో ఉన్న ధైర్యము, నీ వాక్యంలో ఉన్న శాంతి సమాధానము, నీ వాక్యంలో ఉన్న విడుదల ప్రియబిడ్డలకు మీరు అనుగ్రహించమని నీ కుమారుడైన యేసు ప్రభు వారి అతి శ్రేష్టమైన నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఏ వాక్యం చెప్పాలి అని ప్రార్థిస్తూ వచ్చినప్పుడు ఏ వాక్యం చెప్తే బాగుంటుందని ప్రార్థించినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు సమూయేలు రాసిన మొదటి గ్రంథము, సమూయేలు రాసిన మొదటి గ్రంథం 1 శామ్యూయల్ చాప్టర్ 1 మొదటి ఐ వుడ్ సే 19 వచనాలు సమూయేలు రాసిన మొదటి గ్రంథములో నుంచి అద్భుతమైన దేవుని వాక్యము పంచుకోవాలని ఆశపడుతున్నాను. అనేక సార్లు మీరు ఈ సమూయేలు రాసిన మొదటి గ్రంథము మొదటి అధ్యాయంలో నేను చెప్పబోయే వర్తమానము మీరు అనేక సార్లు మీరు విని ఉండి ఉంటారు. You might have heard this sermon from this 1 Samuel chapter 1 on the life of Hannah. అనేక సార్లు మీరు విని ఉంటారు. కానీ మరొకసారి ఒక కొత్తమైన కోణంలో లేకపోతే పరిశుద్ధాత్మ దేవుడు మీతో మనతో మాట్లాడే రీతిగా దేవుడు మాట్లాడే రీతిగా మాట్లాడాలి అని నా హృదయ అభిలాష. ఇక్కడ మనం చూసినట్లయితే మొదటి 2 వచనాలు. ఎఫ్రాయిము మన్యమందు రామతయం సోఫీము పట్టణపు వాడు ఒకడుండెను. అతని పేరు ఎల్కానా. అతడు ఎఫ్రాయిమీయుడైన సూపునకు పుట్టిన తోహు కుమారుడైన ఎలూహునకు జననమైన యెరోహోము కుమారుడు. అతనికి 2 భార్యలుండిరి. వారిలో ఒకదాని పేరు హన్నా, రెండవ దాని పేరు పెనిన్నా. పెనిన్నాకు పిల్లలు కలిగిరి గాని హన్నాకు పిల్లలు లేకపోయిరి. చూసారా, ఇక్కడ మనం దేవుని వాక్యంలో చూసినట్లయితే ఇక్కడ ఒక వ్యక్తి ఉన్నట్లుగా దేవుని వాక్యంలో మనం చూడగలం.
there was a certain man and that man's name is Elkanah. ఎల్కానాకి భార్యలు అని ఉండేను. సో ఎల్కానాకి భార్యలు ఉండెను అని ఉంది అక్కడ. మనం బైబిల్ చదివేటప్పుడు చాలా జాగ్రత్తగా మనం బైబిల్ చదవాలి. భార్యలుండు. మొదటి భార్య పేరు హన్నా, రెండో భార్య పేరు పెనీనా. పెనీనాకి పిల్లలు ఉండెను కానీ హన్నాకు పిల్లలు లేరు. హన్నా అనే మాటపై ఆధారం చేసుకుని 4 ప్రిన్సిపల్స్, ఆధ్యాత్మిక సత్యాలు మీకు ఇవ్వాలని ఆశపడుతున్నాను. 4 ప్రిన్సిపల్స్ ఐ వాంట్ టు గివ్ యూ బేస్డ్ ఆన్ ద లైఫ్ ఆఫ్ హన్నా. హన్నా జీవితం ద్వారా మనం ఏం నేర్చుకోగలము? హన్నా జీవితం ద్వారా మనం కుటుంబంగా, భార్యగా, లేకపోతే ఇండివిజువల్గా, వ్యక్తిగతంగా, కుటుంబంగా, లేకపోతే సహవాసంగా మనము హన్నా జీవితం ద్వారా మనం ఏం నేర్చుకోవాలి, ఏమి నేర్చుకోబోతున్నాం? పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ ఎందుకు హన్నాని పెట్టాడు అనే అంశాన్ని మనం ధ్యానించినట్లయితే, హన్నా అనగా కృప, గ్రేషియస్. హన్నా అనగా గ్రేషియస్. గాడ్ ఈజ్ గ్రేషియస్, ఆర్ వీ కెన్ సే గ్రేషియస్ కృప. కృప అనే పేరు కలిగిన హన్నా జీవితంలో కృప లేదు. చూడండి, మీరు ఆలోచించండి. చెల్లి చదివిన రీతిగా ఎల్కానా ఉన్నాడు, కానీ ఎల్కానాకి 2 భార్యలు, ఆ భార్యలో ఒక భార్యకి అసలు బిడలు లేరు, హన్నాకి బిడలు లేరు. హన్నా బిడలు లేని నేపథ్యంలో ఏం చేసింది, ఏ రీతిగా దేవుని మీద ఆధారపడింది, దేవుడు ఏ రీతిగా తన మొర ఆలకించాడని 4 సత్యాలు నేను మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. చూడండి, ఇక్కడ హన్నాకు, ఇక్కడ మనం చూసినట్లయితే ఎల్కానాకు 2 భార్యలు అని ఉంది. దేవుని వాక్యంలో మనం చూసిన తమ్ముళ్ళు చాలా జాగ్రత్త చూడండి. ఇక్కడ మనం చూసినట్లయితే హన్నాకు గ్రేషియస్, వాట్ ఐ వాంట్ టు సే ఇస్, వాచ్ వెరీ కేర్ఫుల్లీ, కృపాన కలిగిన, కృప అనే మీనింగ్ కలిగిన హన్నా జీవితంలో కృపలేని జీవితం, కృపలేని సందర్భం. హన్నాస్ నేమ్ మీన్స్ గ్రేస్, బట్ దెర్ వాజ్ నో గ్రేస్ ఇన్ హర్ లైఫ్. ఇద్దరు భార్యలు. నెంబర్ 1, ఒక ఆమెతో పోరాటం, లేకపోతే బిడలు లేని నేపథ్యంలో. అక్కడే ఇంకోటి మనం చూసినట్లయితే ఏం చేస్తుంది, 6-7, యెహోవా ఆమెకు సంతు లేకుండా చేసియున్న హేతువును బట్టి ఆమె వైరియగు పెనిన్నా ఆమెను విసికించుటకై ఆమెకు కోపము పుట్టించుచూ వచ్చెను. ఎల్కానా ఆమెకు ఏటేటా ఆ రీతిగా చేయుచూ నుండగా హన్నా యెహోవా మందిరమునకు పోవునప్పుడెల్లా అది ఆమెకు కోపము పుట్టించెను. గనుక ఆమె భోజనము చేయక ఏడ్చుచూ వచ్చెను. అది చూసారా, ముందే స్ట్రెస్లుంది. జాగ్రత్త వినాలి. ముందే హన్నా స్ట్రెస్లుంది, ముందే హన్నా బాధలుంది. బాధలుంటే పెనీనా ఏం చేస్తుంది? ఇంకా చెప్పండి, ఇంకా కోపం తెప్పి చిరాకు. ఇక్కడ నేను నోట్స్లో రాసుకున్నాను, హన్నాని ఇన్సల్ట్ చేస్తున్నట్లు, హన్నాని ఇంకా దిగాలు పడే రీతిగా చేస్తున్నట్లుగా దేవుని వాక్యంలో మనం చూడగలం. వాక్యం వింటున్న తమ్ముళ్ళు చెల్లెలు మనము జ్ఞాపం చేసుకోవాలి. తమ్ముళ్ళు చెల్లెలు జ్ఞాపం చేసుకోవాలి. ఏంటి అనగా, మన జీవితంలో నెంబర్ 1 మొట్టమొదటిగా హన్నా ఎదుర్కొన్న సమస్య, హ్యానస్ ప్రాబ్లం. హన్నా ఎదుర్కొన్న సమస్య ఏంటి అనగా బిడలు లేను. హన్నా ఎదుర్కొన్న సమస్య ఏంటి అనగా పెనీనా తనను విసిగిస్తుంది. హన్నా ఎదుర్కొన్న సమస్య ఏంటి అనగా తను ఎంతగానో దిగాలుగా ఉంది. చూడండి, 7వ వచనంలో మనం చూసినట్లయితే, ఎల్కానా ఆమెకు ఏటేటా ఆ రీతిగా చేయుచూ నుండగా హన్నా యెహోవా మందిరమునకు పోవునప్పుడెల్లా అది ఆమెకు కోపము పుట్టించెను. గనుక ఆమె భోజనము చేయక ఏడ్చుచూ వచ్చెను. అది ఏడ్చుచూ వచ్చాను. జాగ్రత్త వినాలి, ఏడ్చుచూ వచ్చాను, కోపము పుట్టి ఏడ్చుచూ వచ్చాను. హన్నా జీవితంలో కలిగిన బాధ, హన్నా జీవితంలో కలిగిన ఒక సంఘటన వల్ల తను ఎంతో కృంగిపోయిన రీతిగా దేవుని వాక్యంలో మనం చూడగలం. వాక్యం వింటున్న ప్రియులు, అనేక సార్లు నా జీవితంలో మన సమస్యలు ఎదుర్కొన్నప్పుడు కృంగిపోయే ఆస్కారం ఉంటుంది. మన కుటుంబంలో, వివాహంలో, నిజ జీవితంలో సమస్యలు ఎదుర్కొన్నప్పుడు we tend to get depressed. We tend to, many times when there is a lack in our family, బిడ్డల విషయంలో కావచ్చు, ఉద్యోగ విషయంలో కావచ్చు, లేకపోతే తోబుట్టుల విషయంలో కావచ్చు, we get insulted కదా. అనేక సార్లు బిడ్డలు లేననే ఇన్సల్ట్ కాకుండా, వివాహము కాకపోతే మనల్ని దూషించేవారు ఉంటారు. లేకపోతే మనకు సరైన ఇల్లు లేకపోతే, సరైన ఉద్యోగం లేకపోతే, నేను బాస్టన్, కెనెటికట్ ఈ ప్రాంతాలు తిరుగుతూ వచ్చాను. వారు తమ్ముళ్ళు చెప్తూ వచ్చారు, అన్న నాకు సరైన ఉద్యోగం లేదని నన్ను సరిగ్గా గౌరవించడం లేదు. ఫెలోషిప్లో క్రైస్తవ బిడ్డలు, జాగ్రత్త నా మాట వినాలి, క్రైస్తవ సోదరులు నాకు సరైన ఉద్యోగం లేదని నన్ను గౌరవించడం లేదు. ఇంకో చెల్లి వచ్చి చెప్పింది, అన్న నాకు బిడ్డలు లేరని నన్ను సరిగ్గా పట్టించుకుంటూలే. ఇంకో చెల్లి, తమ్ముళ్ళు వచ్చి నాకు వివాహం కాలేదని నాకు సరిగ్గా. సో ఇట్స్ ఆన్ అండ్ సో ఫోర్త్. మన జీవితంలో ఏ కొరత ఉందో
దాన్ని బట్టి అపవాది అనేక సార్లు మన జీవితంలో సమస్యలు, నిందలు, అపనిందలు అపవాది ఏ రీతిగా వాడుకుంటాడు అనగా మనల్ని కృంగింపజేసే రీతిగా. The devil uses the lack, whatever is there a lack in our life, the devil uses to depress us, the devil uses to insult us. ఈ రాత్రి కాల సమయంలో వాక్యం వింటున్న తమ్ముళ్ళు చెల్లెలు జాగ్రత్త వినవలసిన విషయం. ఇక్కడ హన్నా ఏం చేసింది అనగా హన్నా ఎదుర్కొన్న సమస్య. ఈ రాత్రి మీరు ఇక్కడ కూర్చొని తమ్ముళ్ళు చెల్లెలు మీరు కూర్చొని హన్నా వంటి సమస్య ఎదుర్కొంటున్నారేమో, హన్నా వంటి సమస్య ఎదుర్కొంటున్నారేమో, లేకపోతే హన్నా వలె మీరు దూషించబడ్డారేమో, హన్నా వలె మీరు కించపరచబడ్డారేమో, హన్నా వలె మిమ్మల్ని తక్కువ చూపు చూశారేమో, లేకపోతే అన్నా వలె హన్నాని ఏ రీతిగా పెనీనా అనరాని మాటలంతో పరిశుద్ధ లేఖనంలో మరి రాయబడలేదు. కానీ ఎంతసేపు ఎన్నెన్ని మాటలు అన్నదో మనకు తెలియదు, కానీ అనరాని మాటలు మిమ్మల్ని అన్నారేమో మీ జీవితంలో. ఈ రాత్రి కాల సమయంలో పరిశుద్ధాత్మదేవుడు ఈ వాక్యం ద్వారా మీతో మాట్లాడాలని ఆశపడుతున్నాడు. ఎటువంటి సమస్యల్లో ఉన్నా, ఎటువంటి ఆ కష్టంలో ఉన్నా, ఎటువంటి నష్టంలో ఉన్నా, ఆ నష్టంలో, ఆ కష్టంలో, ఆ బాధలో మనం ఏం చేస్తామంటే ఆ బాధలోనే ఉండిపోతాం. ఈరోజు మీరు ఏది అర్థమైనా అర్థం కాకపోయినా ఇది అర్థం కావాలి. యూనో ఐ ఆల్వేస్ టెల్ దిస్, ఇట్ ఈస్ ఓకే నాట్ టు బి ఓకే. జాగ్రత్త వినాలి. ఇట్ ఈస్ ఓకే నాట్ టు బి ఓకే, ఇట్ ఈస్ నాట్ ఓకే టు స్టే ఇన్ దట్ ప్లేస్ ఫర్ టూ లాంగ్. అర్థమైంది కదా? మనము కష్టము, నష్టము, ఇరుకులు, ఇబ్బందులు ఎదుర్కొనుట సహజము, మానవ నైజము. మానవులుగా ఈ లోకంలో ఉన్నాం కాబట్టి మన కష్టాలు, నష్టాలు ఎదుర్కోవాలి. కానీ కష్ట నష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు ఎదుర్కొంటున్నాము కదా అని ఆ బాధలో మనకు జరిగిన నిస్పృహ, నిరాశ, కృంగుదలో, గతంలో జరిగిన ఆ బాధలో మనం వీ షుడ్ నాట్ స్టే ఇన్ దట్ కేజ్. సర్కస్కి వెళ్ళారు. సర్కస్కి వెళ్ళినప్పుడు లయన్ వస్తుంది. ఏంటండి ఏమొస్తుంది? కేజీలో నుంచి లైన్ వస్తుంది. ఆ లైన్ అట్లా గెలుగు, ఎలా తిరుగు, అలా తిరుగు, అక్కడ జంప్ చేయని వాడు సర్కస్ మాస్టర్ డోర్ ఇలా ఓపెన్ చేయగానే ఏం చేస్తుంది? మళ్ళీ లైన్ లోపలికి వెళ్ళిపోతుంది. లైన్ ఎవరు? దానికి ఉన్న టైటిల్ ఏంటి చెప్పండి? కింగ్ ఆఫ్ ది జంగల్. తన మైండ్ ఏ రీతిగా ట్రైన్ అయిపోయిందంటే కింగ్ ఆఫ్ ద జంగల్, స్వేచ్ఛగా ఉండవలసిన సింహము, గర్జించు సింహము, ఆ అడవికి రాజుగా ఉండవలసిన సింహము ఆ బోనులో ఉండి 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 ఏమైపోయిందంటే దాని మైండ్ ఎలా ట్యూన్ అయిపోయిందంటే నేను వీడు ఎలా చెప్తే వాళ్ళకి వినాలి, తర్వాత అయిపోయిన తర్వాత నేను దేంట్లోకి వెళ్ళిపోవాలి. మనం కూడా మన దేవుని వాక్యం ఉంది, మనము యూదా గోత్రపు సింహాలు. మనం ఏం చేస్తాం? గుడికొచ్చి యూదా గోత్రపు సింహాలు, హల్లెలూయా, స్తుతి, మహిమ, ఓ ఫేవరెట్, వన్ ఆఫ్ మై ఫేవరెట్ సాంగ్ పాటలు పాడేస్తాం. మళ్ళీ వెళ్ళిపోయేటప్పుడు బోన్లోకి వెళ్ళిపోతాం. ఏ బోన్లోకి అమ్మా? ఏ బోన్లోకి? నిస్పృహ, నిరాశ అనే బోన్, కృంగుదల అనే బోన్, గాయము అనే బోన్, లేకపోతే నన్ను ఈ రీతిగా గాయపరిచారు, ఈ రీతిగా నన్ను ఈ రీతిగా మాట్లాడినారు, లేకపోతే నన్ను ఈ రీతిగా ఈ కొరత ఉంది కాబట్టి అపవాది వేసిన ఆ బోన్లో పడిపోయి గుడికొచ్చినా, వాక్యం విన్నా, ప్రార్థన చేసినా, ఏం చేసినా మళ్ళీ యు ఆర్ గోయింగ్ బ్యాక్ ఇన్ టు ద సేమ్ కేజ్. ఈ రాత్రి దేవుని సేవకుడిగా I want you to have liberation. I want you to have liberty. చూడండి, మీరు ఆ సింహాన్ని తీసుకెళ్ళి అడవిలో పెట్టారు అనుకోండి, అది వెళ్ళదు. అడవిలో వెళ్ళదు. 2-3 రోజులు పడుతుంది అనమాట. ఆ కేజ్ వదిలేస్తారు అడవిలో. ఆ సింహం ఏం చేస్తుంది? మళ్ళా కేజ్లోకే వచ్చేస్తుంది. ఎందుకంటే దాని మైండ్ ఎలాగ ట్యూన్ అయిపోయింది. మనం కూడా క్రైస్తవులుగా మన మైండ్ ఎలాగ ట్యూన్ అయిపోయిందంటే నిస్పృహ, నిరాశ, కృంగుదలలో ఉండి 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 మన విశ్వాసం రండి, బయటకు రండి, దేవుని మీద ఆధారపడండి అంటే అపవాది ఒక చెవులో నుంచి జోరీలాగా చెప్తా ఉంటాడు అనమాట. నువ్వు ఇంకా బాగుపడవు, నీకు ఇంకా రాదు, నీకు సంతోషంగా ఉండవు, నీకు సమాధానం ఉండదు, నీకు దేవుడు దీవించాడు, నీకు దేవుడు నిన్ను జ్ఞాపం చేసుకోవడానికి చెప్తా ఉంటే we believe the lie of the enemy. అందుకనే దేవుని వాక్యంలో ఏముంది? వాక్యము వినుట వలన విశ్వాసము కలుగును. ఏ వాక్యం వినాలి? దేవుని వాక్యం, అపవాది వాక్యం కాదు. సైతాన్ గాడికి కూడా నాకంటే మనందరికంటే బైబిల్ ఎక్కువ తెలుసు. దేవుని వాక్యంలో ఉంది కాబట్టి జాగ్రత్త వినాలి. హన్నా ఎదుర్కొన్న ప్రాబ్లం నెంబర్ 1. నెంబర్ 2, రెండవది చూడండి అమ్మ, దానికంటే ముందు 8వ వచనము. ఆమె పెనిమిటి అయిన ఎల్కానా, హన్నా, నీవెందుకు ఏడ్చుచున్నావు? నీవు భోజనము మానుట ఎలా? నీకు మనోవిచారం ఎందుకు కలిగినది? 10 మంది కుమారుల కంటే నేను నీకు విశేషమైన వాడను కానా అని ఆమెతో చెప్పుచూ వచ్చెను. అది తమ్ముడు జాగ్రత్త, నన్ను కూడా ఇంక్లూడ్ చేసుకుంటూ చూడండి. ఇక్కడ తమ్ముళ్ళకి, హస్బెండ్స్ వాచ్. యామ్ ఐ నాట్ బెటర్ టు యూ దాన్ 10 sons? సమస్య, హన్నా సమస్య ఏంటి?
ప్రాబ్లం నెంబర్ 1, హన్నా హ్యాడ్ ఏ ప్రాబ్లం. హన్నా సమస్య, బిడ్డలు లేరు, ఒక కొరత ఉంది. భర్త చేయమంటున్నాడు, ఎందుకు ఏడుస్తున్నావు, పనిపాటు లేదా అనవసరంగా, అసలు ఎప్పుడు చూసినా ఏడుపు మొహము, ఎందుకు వచ్చింది ఇది, పనిపాటు లేదు, ఎప్పుడు చూసినా మొహం ఇట్లా, ఆఫీస్ నుంచి వచ్చిన వెంటనే మొహం. ఏమంటున్నాడు, జాగ్రత్త వినండి అమ్మా, ఏమంటున్నాడు, చదవండి, ఆ వచనం చదవండి కింద. ఆమె పెనిమిటి అయిన ఎల్కానా, హన్నా నీవెందుకు ఏడ్చుతున్నావు? హన్నా ఎందుకు ఏడుస్తున్నావు కాదు, అక్కడ బాగా అన్నాడు, అమ్మా అన్నా నువ్వెందుకు ఏడుస్తున్నావు, నీవు భోజనము మానుట ఎలా? నువ్వు భోజనం అంటే ఏమంటారు, ఆగమ్మ ఒక్క నుంచి చెప్తాను. అంటే నేను ఇంత కష్టపడి రోజు భోజనం పెడితే తినటానికేమన్నా నీకు తక్కువేమన్నా, అసలు నేను తినటం లేదు, ఏడుపు మొహము, తినటం మానేసి తాగుతాం మానేసి నన్ను ఎందుకు అమెరికాలో ఇలాగ టార్చర్ చేసేస్తున్నావు అని అనలేదు. ఏమన్నాడు, అమ్మా చదువు అమ్మా. ఆమె పెనిమిటి అయిన ఎల్కానా, హన్నా నీవెందుకు ఏడ్చుతున్నావు? నీవు భోజనము మానుట ఎలా? నీకు మనోవిచారం ఎందుకు కలిగినది? ఎవ్రీ హస్బెండ్ హ్యాస్ టు ఆస్క్ ద వైఫ్. ఎప్పుడైనా అడిగారా? ఎప్పుడన్నా అడగాల, మీరు అడగాలి. ఇంటికి వచ్చిన ఆఫీస్లో పోనీ వర్క్ ఫ్రమ్ హోమ్ అనుకోండి, ఇంట్లో ఉంటే కూడా అప్పుడప్పుడు అడగాల, ఎలా ఉన్నావు అమ్మాయి నువ్వు అడగాల. దేవుడిచ్చిన భార్యని అడగాల. భార్య దొరికిన వారికి మేలు దొరికాను అడగాల. భర్తలు తమ్ముళ్ళు అడగాల, ఎలా ఉన్నావు అమ్మాయి అని అడగాల. తిన్నావా అని అడగాల. అంటే తింటది కదన్నా నాకు తెలుసు అని, మాకు కూడా తెలుసు, అది మాకు కూడా తెలుసు, కానీ అడగాల. అంటే నీకు తెలీదా, ఎల్కానాకు తెలీదా ఆమె తింటుందో లేదో తెలీదా? ఆయన కూడా వచ్చి ఏమంటున్నాడు, అమ్మా నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు, నువ్వు తినకూడదా, ఎందుకు ఏడుస్తున్నావు, తినొచ్చు కదా, నీ హృదయం, ఇందులో ఇంగ్లీష్ ఉంది, అండ్ వై ఈజ్ యువర్ హార్ట్ గ్రీవ్డ్, ఎందుకు బాధపడుతున్నావు, ఎందుకు విచారిస్తున్నావు అని అంటూ, జాగ్రత్త వినాలి అని అంటూ ఏమన్నాడు, నీకు మనోవిచారం ఎందుకు కలిగినది? 10 మంది కుమారుల కంటే నేను నీకు విశేషమైన వాడను కానా అని ఆమెతో చెప్పుచూ వచ్చెను. అబ్బాబ్బాబ్బా, 2 విషయాలు ఇక్కడ తమ్ముడు జాగ్రత్త వినండి, పాజిటివ్ అండ్ పాజిటివ్. ఫస్ట్ ఏమో ఆయనలో ఉన్న కాన్ఫిడెన్స్ ఆయన చెప్పేసుకుంటున్నాడు. ఏమని, ఇంత హ్యాండ్సమ్ భర్తకుండగా నీకు ఎందుకమ్మా అసలు అంటే, చూసారా మీరు ఎప్పుడన్నా ఆలోచించారో లేదో, 10 మంది ఒకళ్ళంటే బాగుండేది, ఒకళ్ళు కాదు 2 కాదు, ఎంతమంది అంటున్నాడు, 10 మంది పిల్లల కంటే. తమ్ముళ్ళు జాగ్రత్త వినండి, భార్యలు సఫర్ అయ్యేటప్పుడు, భార్యలు బాధలు ఉన్నప్పుడు, ఇది చేసేటప్పుడు, పని పాట లేదా నీకు, ఎప్పుడు చూసిన ఏడుపు మొహం, ఎప్పుడు చూసిన ఇదే, అనవసరంగా కట్టుకున్నాను, అనవసరంగా చేసుకున్నాను, అనవసరంగా తెప్పించాను, ఈ చెత్త మాటలన్నీ మాట్లాడకండి. ఏమనాలా, మనము ఎల్కానాను చూసి నేర్చుకోవాలా. ఏమని నేర్చుకోవాలా, వెళ్ళి అమ్మా బాగున్నావా, తిన్నావా లేదా, నేను ఉన్నాను కదమ్మా, ఎందుకు నీకు, ఒకే మాట తమ్ముళ్ళు, $1 మిలియన్ చెక్ నేను చెప్పేస్తున్నాను, నేనున్నాను అని అనాలా. దేవుడు అన్న మాట మనం అనాలా. నేను నిన్ను చెప్పండి, నేను నిన్ను విడువను ఎడబాయను, నేను నిన్ను విడువను ఎడబాయను. మీరు చెప్పాలా. మీరు చేసుకున్న వేరే ఇంటి నుంచి, వేరే కుటుంబం నుంచి వచ్చిన నీ భార్య సఫర్ అవుతూ ఉంటే ఎప్పుడు చూసినా ఇది ఇంతే అని వదిలేయకూడదు. అలాగా 10 సన్స్, 1 కాదు 2 కాదండి బాబు, 10 కుమారుల కంటే నేను అది అన్న వెంటనే, ఇప్పుడు చెల్లెలు అంటానమాట, చెల్లెలు జాగ్రత్త చూడండి, అన్న వెంటనే ఎప్పుడు చూసినా ఇదే మాట అంటాం, సార్లే నాకు బోధించే అవసరం లేదు, ఇంట్లో కూడా ప్రసంగాల అని అనకూడదు. చెల్లెలు నువ్వు నీ టీం లీడ్ వాళ్ళకి చెప్పు, నాకు కాదు, ఐటీ వాళ్ళందరూ మీరు టీంలో చెప్పు, నాకు కాదు అని అనకూడదు. ఏం చేసింది చెల్లి హన్నా, ఏం చేసింది చెల్లి అంటున్నా చూడండి, చదవండి 9వ వచనం. వారు షిలోహులో అన్నపానములు పుచ్చుకొనిన తరువాత హన్నా లేచి యాజకుడైన ఏలీ మందిర స్తంభము దగ్గరనున్న ఆసనం మీద కూర్చుని ఉండగా, హన్నా చెప్పండి, హన్నా అది. అమ్మ చెల్లెలు ఎవరన్నా బాధలో, నిస్పృహ, నిరాశలుంటే దేవుని సేవకుడిగా, ఆధ్యాత్మిక అన్నగా నేను చెప్తున్నాను, మీరున్న పరిస్థితుల్లోంచి మీరు లెగాలి. భర్త మిమ్మల్ని ఎంకరేజ్ చేసినప్పుడు, భార్య మిమ్మల్ని ఎంకరేజ్ చేసినప్పుడు మూతు ముడుచుకొని బుగ్గిసుకొని ఇలాగ ఉండకూడదు. కొంతమంది నెలలు, వారాలు, సంవత్సరాలు ముడి చేసుకుంటారు, అదేంటో నాకు అర్థం కాదు. ఎల్కానా అన్నాడు, ఎందుకమ్మా, మన వాడుక భాషలో చెప్తే నేను మా భార్యనే వాడతాను, బుజ్జి ఎందుకు బుజ్జి, పోనీలు తిను పోని నేను తినబెడతాను, ఎందుకు బాధలో ఉన్నావు, పద అన్న వెంటనే, నా భర్త ఎప్పుడు ఇంతే, అక్కడ ప్రసంగం చేస్తాడు, ఇక్కడ ప్రసంగం చేస్తాడు అని అనలేదు, అనకూడదు. ఏం చేసింది హన్నా, ఇమ్మీడియట్గా లేచింది. అది యూ హ్యావ్ టు అరైజ్, యూ హ్యావ్ టు, నేను చెప్పబోయే పాయింట్ ఏంటంటే, యూ హ్యావ్ టు రైజ్ ఫ్రమ్ యువర్ సిచ్యువేషన్.
మీరున్న నిస్పృహ, నిరాశ, కృంగుదలలో నుంచి, బాధలో నుంచి మిమ్మల్ని భర్త కావచ్చు, స్నేహితుడు కావచ్చు, దేవుని సేవకుడు కావచ్చు, దేవుని వాక్యం కావచ్చు ప్రోత్సహించినప్పుడు మీరు ఉన్న పరిస్థితుల్లోంచి మీరు లెగాలి. యూ హావ్ టు అరైజ్ ఫ్రమ్ వాట్ ఎవర్ సిచ్యువేషన్ అండ్ సర్కమ్స్టాన్సెస్ ఉన్నారు. మీరు ఉన్న నిస్పృహ, నిరాశ, కృంగుదల, మీరు ఎదుర్కొంటున్న బాధలో నుంచి ఎప్పుడైతే దేవుని వాక్యం చేత పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడాడో, లేదంటే భర్త మీతో మాట్లాడాడో, అన్న మాట్లాడవచ్చు, తోబుట్టు మాట్లాడవచ్చు, దేవుని సేవకుడు పాస్టర్ మాట్లాడవచ్చు, ఒక చిన్న డివోషన్ ద్వారా మాట్లాడవచ్చు. దేవుని వాక్యము మీ దగ్గరకు వచ్చినప్పుడు మీరు చేయవలసిన పని యూ హ్యావ్ టు రైస్. ఏం చేసింది? లెగిసి ఏం చేసింది అమ్మా? వారు షిలోహులో అన్నపానములు పుచ్చుకొనిన తరువాత హన్నా లేచి యాజకుడైన ఏలీ మందిర స్తంభము దగ్గరనున్న ఆసనం మీద కూర్చుని ఉండగా. అది చూసారా, అన్నపానములు. చెల్లెలు జాగ్రత్త, మీరు తినకపోతే మీకే లాస్. అన్నపానములు పుచ్చుకున్న తర్వాత తను ఉన్న పరిస్థితుల నుంచి ఎనర్జీ వచ్చిన తర్వాత, అంటే ఎన్ని రోజులు డిప్రెస్డ్గా ఉందో, ఎన్ని రోజులు బాధపడుతుందో, ఇమ్మీడియట్గా అన్నపానాలు పుచ్చుకున్న తర్వాత లేచింది. లేచి వారు షిలోహులో అన్నపానములు పుచ్చుకొనిన తరువాత హన్నా లేచి యాజకుడైన ఏలీ మందిర స్తంభము దగ్గరనున్న ఆసనం మీద కూర్చుని ఉండగా బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చుచు. నెంబర్ 1 హన్నా ఎదుర్కొన్న సమస్య. నెంబర్ 1 హన్నాస్ ప్రాబ్లం. నెంబర్ 2 హన్నా ప్రార్థన. హన్నా చేసిన ప్రార్థన ఇక్కడ ఏం చేస్తుంది? ప్రార్థన. ప్రభువా 11వ వచనం, ప్రభువా ప్రార్థన చేస్తూ ఏమనుంటుంది అమ్మా? 11వ వచనము, సైన్యములకు అధిపతియగు యెహోవా, నీ సేవకురాలనైన నాకు కలిగియున్న శ్రమను చూచి నీ సేవకురాలనైన నన్ను మరొక జ్ఞాపకము చేసుకొని నీ సేవకురాలనైన నాకు మగపిల్లను దయచేసిన ఎడల వాని తలమీదికి క్షౌరపు కత్తి ఎన్నటికీ రానియక వాడు బ్రతుకు దినములన్నిటను నేను వానిని యెహోవా వగు నీకు అప్పగింతునని మొక్కుబడి చేసుకొనెను. చూసారా, దేవుని వాక్యంలో సమస్య ఎదుర్కొంది. ఆ సమస్యలో భర్త వచ్చి ఎంకరేజ్ చేశాడు. ఎంకరేజ్ చేసిన వెంటనే ఆ ఎంకరేజ్మెంట్ తీసుకొని తన ఉన్న పరిస్థితి, తన ఉన్న నిస్పృహ, నిరాశ, కన్నీరు, దుఃఖంలోంచి లేచిన వెంటనే ఇమ్మీడియట్గా ఏం చేస్తుంది? ప్రార్థన చేస్తుంది. తమ్ముడు చెల్లు జాగ్రత్తగా ఉన్నారు. మీరు సమస్య వచ్చినప్పుడు మీ కుటుంబంలో, వివాహంలో, లేకపోతే నిజ జీవితంలో, ఆఫీసులో, విద్యలో, లేకపోతే పనిచేసే మీకు సమస్య వచ్చిన వెంటనే ద ఫస్ట్ ప్లేస్ వేర్ యూ నీడ్ టు గో ఈజ్ యూ నీడ్ టు గో ఇన్ టు ప్రేయర్. ప్రైజ్ ది లార్డ్. ఈ సాయంకాల సమయంలో ప్రత్యేకంగా ఒక మనవి చేయాలని ఆశపడుతున్నాను. మరి టీవీ కార్యక్రమాలు ఎందుకు ప్రారంభించారు అనే విజన్ నాన్నగారి మాటల ద్వారా మనం విందాం. ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నేను ఎంతో ధైర్యం చేశాను అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. డబ్బుండి కార్యక్రమాన్ని ప్రారంభించలేదు. నన్ను రక్షించి ఇంతవరకు పిలిచిన ప్రభు ఉన్నారు అని, తదుపరి విశ్వాసులైన మీరు ఉన్నారు అనే ధైర్యంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం. విన్నారు కదా, నాన్నగారు దేవుని మీద ఆధారపడుతూ దేవుడు ఉన్నారని, తర్వాత ప్రోత్సహించి ప్రేమించే మీరు ఉన్నారని నాన్నగారు ఈ టీవీ కార్యక్రమం ప్రారంభించారు. మరి నాన్నగారు లేరు కదా అని టీవీ కార్యక్రమాలు ఆగిపోకుండా కొనసాగించాలని, నాన్నగారు హృదయాభిలాష ఆత్మల రక్షణ, నశించు ఆత్మల పట్ల భారము, కుటుంబాలు కట్టబడాలని, ఆత్మలు రక్షింపబడాలని నాన్నగారు హృదయాభిలాష. దేవుని హృదయాభిలాష కూడా అదే ఉద్యమంలో యేసు అనుచరులుగా మరి నేను తమ్ముడు బాక్సింగ్ ముందు కొనసాగాలని ఆశపడుతున్నాము. 40 సంవత్సరాలు పైగా నాన్నగారితో మీరు తోడున్నారు, నాన్నగారిని ప్రోత్సహించారు, ఇంత సేవ చేయగలిగారు అనగా దేవుని కృప, తర్వాత మీరు చేసిన సహకారము, మీరు చేసిన ప్రార్థనలు, అదే సహకారము, అదే ప్రార్థన మరి నాతో పాటు బాక్సింగ్తో పాటు కూడా ఉంటుందని నేను ఆశిస్తున్నాను. మరి ఈ టీవీ కార్యక్రమాలు ఆగకుండా సాగాలి అనగా మీ ప్రార్థన సహకారము, మరి మీ ఆర్థిక సహకారము ఎంతైనా అవసరము. మరి మీ చేతులు మాతో పాటు కలపండి. మీ గురించి నిత్యము ప్రార్థించి నశించు ఆత్మల పట్ల మా ఆఖరి శ్వాస వరకు, నేను ఆఖరి శ్వాస వరకు మేము పనిచేస్తాము అని నేను తెలియజేస్తున్నాను. కాబట్టి మరొకసారి దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. మే గాడ్ బ్లెస్ యూ.